పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 737 బోయింగ్ విమానం అత్యవసర హార్డ్ ల్యాండ్ చేయటం జరిగింది. ఫుకెట్ విమానాశ్రయంలో రన్వేపై నోస్ వీల్ సమస్య ఏర్పడింది. హార్డ్ ల్యాండింగ్ చేయటం వల్ల ల్యాండింగ్ గేర్ దెబ్బతిన్నది. రన్వే కూడా దెబ్బతిన్నది. ఇక విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ల్యాండింగ్ సమయంలో విమానంలో 133 మంది ప్రయాణికులు ఉన్నారు. పెను ప్రమాదాన్ని వీళ్ళందరూ కూడా తప్పించుకున్నారని చెప్పొచ్చు. హైదరాబాద్ ఫుకెట్ మార్గంలో ఉన్నటువంటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఈ రకంగా కూడా ప్రమాదానికి గురయ్యే సమయంలో కూడా ల్యాండ్ చేయటము, ఆ ల్యాండ్ చేసిన క్రమంలో కూడా కింద ఉన్నటువంటి రన్వే కూడా దెబ్బతిన్నది హార్డ్ ల్యాండింగ్ వల్ల.อยากเต้นนะครับพี่น้อง ఇక ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ నాకు తెలుసుకుందాం. వెంకట్, 133 మంది పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు చూడొచ్చా? అంటే గత కొంతకాలంగా కూడా ఎయిర్ ఇండియా విమానాలు కానీ దాదాపు అన్ని విమానాలకు సంబంధించి కొంత ఆందోళన అయితే మనకు కనపడుతుంది. అంటే గత ఏడాది జరిగినటువంటి అహ్మదాబాద్ విమాన ప్రమాదం కానీ ఇవన్నీ కూడా కొంత ప్రయాణికుల విమాన ప్రయాణం అంటేనే భయం కలిగించే విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. తాజాగా జరిగినటువంటి ఈ చిన్న ఘటన కూడా కొంత ప్రయాణికులను భయపెట్టిందనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా అంటే అంతర్జాతీయ విమానాలకు సంబంధించి మొన్న లండన్ వెళ్లే విమానం, ఇప్పుడు థాయిలాండ్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి ప్రమాదాలు అనేవి మనం చూస్తున్నాం. ఈ తాజాగా వచ్చినటువంటి మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 737 ఇది బోయింగ్ విమానం. ఇది కూడా గతంలో విమానానికి అంటే అహ్మదాబాద్ విమానాశ్రయం ఏదైతే ప్రమాదానికి గురైందో అదే కంపెనీకి సంబంధించినటువంటి బోయింగ్ విమానం ఇది నేడు అత్యవసరంగా హార్డ్ ల్యాండింగ్ కావడం జరిగింది. ఫుకెట్ విమానాశ్రయంలో రన్వేపై నోస్ వీల్ సమస్య తలెత్తడంతో విమానాన్ని పైలట్లు హార్డ్ ల్యాండింగ్ చేశారు. దీంతో ఈ విమానంలో ప్రయాణిస్తున్నటువంటి 133 మంది ప్రయాణికులు, అదేవిధంగా మిగిలిన విమాన సిబ్బంది అందరూ కూడా భయభ్రాంతులకు గురి కావడం జరిగింది. చివరికి అంటే ఎటువంటి ప్రమాదం లేకుండా వీరంతా కూడా బయటపడటం జరిగింది. ఇక అంటే దీనికి సంబంధించి కారణాలు ఏంటి, ఏం జరిగింది అనే దానికి సంబంధించి అంటే ఎయిర్ ఇండియా ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే చేయలేదని చెప్పుకోవాలి. అయితే విమానంలో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కాలేదు అని కూడా స్పష్టంగా చెప్తున్నారు. అయితే అక్కడ అంటే కొంత ల్యాండింగ్ గేర్ కారణంగానే ప్రమాదం జరిగింది. అంటే రన్వే నుండి కొంత ముందుకు అంటే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు రన్వే మీద నుంచి ముందుకు కదలకుండా అక్కడే అది ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. దీంతోనే హార్డ్ ల్యాండింగ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే దీనికి సంబంధించి విమానానికి కూడా ఇతర ప్రమాదాలు ఏమీ జరగలేదు అని కూడా వాళ్ళ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇక ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అంటే రన్వే కూడా దెబ్బతినటంతో కూడా ఇప్పుడు విమానాల ల్యాండింగ్ విషయం కొన్నిటికి అంతరాయం కలుగున్నట్లుగా తెలుస్తుంది. దీని గురించి ఏంటి అప్డేట్? ఎస్ రేణు, అంటే అక్కడ ఉన్నటువంటి విమానాలకు సంబంధించి ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఆందోళన లేదని చెప్తున్నారు. అంటే మరో వేరే రన్వేని కూడా ఇది అంతర్జాతీయ విమానాశ్రయం కాబట్టి పెద్ద ఎత్తున అక్కడికి విమానాలు కూడా అటు లండన్ నుంచి కానీ, ఆస్ట్రేలియా నుంచి కానీ, సింగపూర్ నుంచి కానీ, ఇటు నుంచి కూడా పెద్ద ఎత్తున మన భారత్ నుంచి కూడా పెద్ద ఎత్తున విమానాలు వెళ్తూ ఉంటాయి. అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఆ విమానాశ్రయం అంటే ఇప్పుడు ఏదైతే దెబ్బతిన్న రన్వే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన కూడా చర్యలు చేపట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం అటు ఎయిర్ ఇండియా అధికారులతో కూడా అటు విమానాశ్రయ సిబ్బంది కూడా చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, స్టే విత్ us వెంకట్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 737 బోయింగ్ విమానానికి ప్రమాదం తప్పింది. ఇందులో అత్యవసర హార్డ్ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో కూడా దాంట్లో 133 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఇక ల్యాండ్ అయిన సమయంలో కూడా హార్డ్ ల్యాండింగ్ చేయడం వల్ల అయితే ల్యాండింగ్ గేరు కూడా దెబ్బతిన్నది. దీంతో ప్రయాణికుల్లోనైతే భయాందోళన నెలకొని ఉంది. ఇక రన్వే కూడా దీనివల్ల హార్డ్ ల్యాండింగ్ చేయడం వల్ల రన్వే కూడా దెబ్బతిన్నది. ఈ క్రమంలో కూడా అక్కడ ఆ రన్వేని కూడా ఇంకా రిపేర్ చేసే పనుల్లోనైతే పడ్డారు.